హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. 3 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, చాదర్ఘాట్ లాంటి ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు రహదారులపై నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో అత్యవసర సేవల విషయంలోనూ అంతరాయం ఏర్పడింది. చాదర్ఘాట్లో ఒక అంబులెన్స్ వరద నీటిలో చిక్కుకుపోయింది. రోడ్ల మీద వరద నీరు నిలిచిపోవడంతో అంబులెన్స్ కదలకుండా అక్కడే ఆగిపోయింది. స్థానికులు, కొందరు వాహనదారులు కలిసి అంబులెన్స్ ని వరద నీటి నుంచి ముందుకు నెట్టారు. హైదరాబాద్ లోని బేగం బజార్ లో 12.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. చార్మినార్ లో 11.2, ఖైరతాబాద్ లో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాంపల్లిలో 10.1, ఆసిఫ్ నగర్ లో 9.7, హయత్ నగర్ లో 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అమీర్పేట్ లో 7.6, షేక్పేట్ లో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలతో పాటు పలుచోట్ల భారీ వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రేపు తెలంగాణలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. వాటి నుండి 6 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అమరావతి వాతావరణ శాఖ. ఇవాళ పార్వతీపురం, అల్లూరి అలాగే ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న ఏర్పడే అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది. ఉత్తరాదిన కుండపోత వానలు కురుస్తున్నాయి. ఢిల్లీ, యూపీ, బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీ సిటీని వర్షం ముంచెత్తడంతో 300కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. జైతాపూర్లో గోడ కూలి 8 మంది మరణించారు. నిర్మాతలతో సినీ కార్మికుల ఫెడరేషన్ చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతల ప్రతిపాదనలను అంగీకరించని కార్మిక ఫెడరేషన్ పర్సంటేజ్ విధానానికి ఒప్పుకోలేదు. 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ వస్తామని స్పష్టం చేశాయి. నిర్మాతల షరతులను అంగీకరిస్తాం, కానీ అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతనం పెంచాలని డిమాండ్ చేశాయి. ఇవాటి నుండి నిరసనలు ఉధృతం చేస్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతలు కీలక ప్రతిపాదనలు చేశారు. 3 విడతల్లో వేతనాల పెంపుకి నిర్మాతలు అంగీకారం తెలిపారు. తొలి ఏడాది 15%, మూడో ఏడాది 5% చొప్పున పెంచేందుకు అంగీకారం తెలిపారు. అలాగే షరతులకు అంగీకరిస్తేనే వేతనాలు పెంచుతామని షరతులు పెట్టారు నిర్మాతలు. ఇవాటితో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ప్రచారానికి ఇవాళ్లే చివరి రోజు కావడంతో వైసీపీ, టీడీపీ నేతలు గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 12న ఎన్నికలు జరగనుండగా 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే కందికుంట ప్రసాదులు పాల్గొన్నారు. మాధవరం గ్రామస్తులతో భేటీ అయ్యారు నేతలు. మాధవరంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఒంటిమిట్ట మండల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయల సేద్యం చేయాలని నిర్ణయించింది. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాల పంపిణీ చేయనుంది. ప్రయోగాత్మకంగా 4500 కేంద్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ ముఖద్వార నిర్మాణానికి సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హిమాయత్ సాగర్ దగ్గర ఓఆర్ఆర్ పై గేట్ వే ఆఫ్ హైదరాబాద్ పాపు ఘాట్ దగ్గర ఒక ఐకానిక్ టవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. హిమాయత్ సాగర్ దగ్గర కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని, గాంధీ సరోవర్ చుట్టూ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం. ఇవాళ ఖమ్మం, ములుగు జిల్లాలో పర్యటించనున్నారు తెలంగాణ మంత్రులు. మధుర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటిస్తారు. వంగవీడు గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే ములుగు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పర్యటించి దేవాదల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిశీలిస్తారు. అనంతరం దేవాదలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఇవాళ గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం భేటీ కానుంది. వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీపై చర్చించనుంది. భేటీలో రాజగోపాల్ రెడ్డి సీఎంపై చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 15న గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పీఎస్సీ సమావేశం జరగనుంది. బీసీ రిజర్వేషన్స్, స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ తెలంగాణ బీజేపీలోకి చేరికలు జోరందుకొనున్నాయి.
ఉదయం 11 గంటలకు బీజేపీ చీఫ్ రామచంద్రరావు సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆయన అనుచరులు. ఇటీవలే బీఆర్ఎస్కి రాజీనామా చేశారు గువ్వల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ భేటీ అయ్యారు. సౌర, పవన విద్యుత్ రంగాల్లో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖంగా ఉన్నట్టు తెలిపారు. 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధమన్నారు ఎన్టీపీసీ సీఎండీ. విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ భవనం నుంచి మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరా సౌర వికాసం వేగవంతం చేయాలన్నారు. సూపర్ 6 చెప్పినట్టే సూపర్ హిట్ చేశామన్నారు సీఎం చంద్రబాబు. సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదన్నారు. పేదవారిని సర్వనాశనం చేసేందుకే పుట్టిన పార్టీ వైసీపీ అని సీఎం విమర్శించారు. స్థానిక గిరిజనులకి ఉద్యోగాలు ఇచ్చేలా తాను జీవో 3 తీసుకొస్తే కాంగ్రెస్ వైసీపీ అమలు కాకుండా చేశాయన్నారు చంద్రబాబు. కూకట్పల్లి బాలాజీనగర్ హౌసింగ్ బోర్డు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం ఫలితాల్ని ప్రకటిస్తారు. షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షులు సాధు ప్రతాపరెడ్డి, వెంకట్రామిరెడ్డిలో అధ్యక్షులుగా పోటీ చేస్తున్నారు. ఇవాళ బెంగళూరులో పర్యటిస్తారు ప్రధాని నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు ప్రధాని. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 334 రాజకీయ పార్టీల్ని రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ పార్టీల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈసీ. రద్దయిన రాజకీయ పార్టీల్లో తెలంగాణ నుంచి 13 ఉన్నాయి, ఏపీ నుంచి 5 ఉన్నాయి. నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం పెరిగింది. 2 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 60,522 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయిలో 590 అడుగులకు చేరింది ప్రాజెక్టు నీటి మట్టం. పిఠాపురం నియోజకవర్గంలోని వితంతువులో ఒంటరి మహిళలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీరలు పంపిణీ చేశారు. సచివాలయం సిబ్బందితో కలిసి చీరల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. అన్నలేని లోటు తీర్చినందుకు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆడపడుచు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం సిర్పూర్ యూ గ్రామానికి చెందిన 35 మంది గిరిజనులపై కేసు నమోదు చేశారు పోలీసులు. కవ్వాల్ టైగర్ జోన్లో అక్రమంగా గుడిసెలు వేసి తమపై దాడి చేశారంటూ ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు జన్నారం ఎస్ఐ అనూష. భారత్ కు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న కరుడుగట్టిన నేరస్తుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సలీం పిస్టల్ ను నేపాల్లో కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్, భద్రతా దళాలు, నేపాల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో సలీం పిస్టల్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ టైంలో రిటర్న్ టికెట్లపై 20% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 13 నుంచి 26 మధ్య మొదలయ్యే ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తించనుంది. ఈ నెల 14 నుంచి ఈ టికెట్లు జారీ కానున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. కుల్గామ్ లో ముష్కరులతో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో 2 జవాన్లు అమరులయ్యారు. చినార్ కార్ప్స్ కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ప్రిత్పాల్ సింగ్, అలాగే సిపాయి హర్నిందర్ సింగ్ చనిపోయినట్టు ఆర్మీ ప్రకటించింది. కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్జీకర్ అత్యాచార ఘటనకి ఏడాది పూర్తి కావడంతో న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు డాక్టర్లు. సెక్రటేరియట్ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆందోళనలో ఆర్జీకర్ బాధితురాలి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. తమ కూతుర్ని రేప్ చేసి చంపిన వారు ఇంకా బయటే ఉన్నారని, వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. సిబిఐ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ ఇచ్చిన ఓట్ చోరీ ప్రెజెంటేషన్ చాలా బాగుందన్నారు ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్. అయితే మహారాష్ట్ర ఎలక్షన్స్ కి ముందు మహావికాస్ అఘాడీ మరింత జాగ్రత్తగా ఉండాల్సిందన్నారు. ఈసీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. మరోవైపు అజిత్ పవార్ తో కలుస్తామన్న వార్తల్ని ఖండించారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించారు మాజీ సీసీ ఓపీ రావత్. పోల్ ప్యానెల్ రాహుల్ ఆరోపణలను సుమోటోగా తీసుకుని విచారణ చేయాలన్నారు. ప్రమాణం చేస్తేనే విచారిస్తామనడం తప్పుడు సంకేతాలను పంపుతుందన్నారు రావత్. ఒడిశాలో కేరళ నన్స్ ప్రీస్ట్లపై దాడులు జరిగాయి. బజరంగ్ దళ్ కార్యకర్తలను తమపై దాడి చేసినట్టు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేసి తమ వాహనాల టైర్లు పంచర్ చేసి ఇంధనం తీసేశారన్నారు. జమ్మూ కశ్మీర్ బందీపూర్లో ఛోటా అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. జిల్లా అధికారులు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
కొండ కోణల నుంచి సాగే యాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉగ్ర కదలికల నేపథ్యంలో భక్తులకు రక్షణ కల్పిస్తున్నారు జవాన్లు. ఉగ్రవాదులు టూరిస్టుల ముసుగులో ఉన్నారన్న సమాచారంతో భక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసి యాత్రకు అనుమతినిస్తున్నారు.